అగో ఏందే తాత మస్తు ఊపు మీద ఉన్నావు ఇయ్యాల ఏదన్నా చెయ్యిపాటి మీటింగ్కి పోయేస్తున్నావా ఏంది? అసలు మా రేవంతాల్ సారు ఎంత చక్కటి పరిపాలన చేస్తే ఇంత చక్కటి బహుమతి వస్తుంది ఏం కథ. మరి రేవంతాల్ సారు ఎంతైనా చాలా గ్రేట్. మళ్ళీ బహుమతి జీవితకాల పురస్కారం అంటే వచ్చి ముచ్చట్నేనా? చాలా గ్రేట్ అయిన ప్రైజ్ అది. ఈ ఆనందాలు ఇలా ఫుల్ పార్టీ చేసుకోవాలి. ఈ ముచ్చట మా వాళ్ళకి చెప్పుడు మర్చిపోయినా. అరే ఇంతకు ఆ బహుమతి వచ్చింది ఎవరికి? మీ వాళ్ళకు ఫోన్ చేసి నువ్వు చెప్పేది ఏంది ముసలోడా? ఆ ముచ్చటేందో మాకు కూడా చెప్పరాదే? ఆగు పిల్ల, నీకు చెప్పకుండా ఊరుకుంటా. నాకు ఇంత మంచి ముచ్చట ముందుగా మా వాళ్ళకా చెప్పని అటెంక నీకు చెప్తా కానీ. అల్లా అరే 7 ఏడున్నవరా? అరే మన సార్కు అదేందో భాస్కర్ అవార్డు ఆస్కర్ అవార్డు వచ్చిందట కాదురా? అరే మరి గింత మంచి ముచ్చట అన్నప్పుడు ఇలా మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి నవ్వద్దా? ఇక మన ఊళ్ళే ఆ డీజే బాస్కులు పెట్టి మొత్తం పటాకులంతా వెళ్తాం. ఇవాళ రాత్రికి ఎవరు ఊళ్ళో నిద్రపోవద్దు, అట్లా ఫుల్ సప్పుడు చేయాలి మనం. ఎంత ఖర్చు అయినా మంచిది రాయించడం నేను ఇస్తా కదా. నేను ఆ ఇనయగాంతో పంపిస్తాం, నువ్వైతే సామాన్ అవన్నీ కొను. సరే ఏంది పిల్ల ఏమో అడుగుతీవి? గంట పెద్ద ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చిందే నాకు తెలియకుండా? గది చెప్పు ముందుగాల. నేను చెప్పుడు కాదు మా సారే చెప్తాండు ఇను. A letter. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है. For me lifetime achievement क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरा नाम पे सोनिया जी खुद दस्तखत कर दे के for me this is lifetime achievement. Thank you. ఇన్నావే మా రేవంతాల్ సార్కు మా సోనియా గాంధీ మేడం జీవితకాలం నోబెల్ బహుమతులను ఆస్కారం అవార్డు ఇస్తా అని చెప్పి కాగితంలో రాసి పంపించిందట. ఎరికేనా? ఆహా నీకు అట్లా అర్థమైనా అదే? అగో మరి నీకెట్లా అర్థమైంది? సోనియా గాంధీ మేడం రేవంత్ ఆలు సార్కి రాసిన ఉత్తరంలో ఏమని ఉన్నది అని అంటే, ఢిల్లీ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే నమూనా కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు సంతోషం. కానీ నాకున్న కొన్ని పనుల కారణంగా నేను ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నా అని రాసి పంపించింది. గంతే. వచ్చిన అన్యాలం పాడుగాను నువ్వు పెడుతున్న మీటింగ్కు నేను రాలేకపోతున్నా అని మా సోనియా గాంధీ మేడం రాసిచ్చిన ఉత్తరాన్ని పట్టుకొని మా రేవంతాల్ సారు ఇది నా జీవిత కాల ఆస్కారం అవార్డు నోబెల్ ప్రైజు అని జబ్బలాన్ని దరుచుకుంటాడా? రక్కు నేను ఆ ముచ్చట్లని నేను నా తొడలాన్ని గౌలిపోంగా కొట్టుకుంటాను కదా, ఊళ్ళో అందరికి చెప్పుకుంటా. మరి అదే కదా లోకమంతా మొట్టుకుంటున్నది.